హాయ్ గైస్. రియల్‌మీ P4 పవర్ అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చేసి బ్యాటరీ అనమాట. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ. సో, దీని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద ఏసేస్తాను. పాజ్ చేసుకొని చూసేయండి. సో, ఫస్ట్ మనం బ్యాటరీ గురించే మాట్లాడుకుందాం. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ 27 వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ 80 వాట్ ఛార్జ్ యూజ్ చేసి 36 మినిట్స్‌లో 50% ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. హైపర్ విజన్ ఏఐ చిప్ ఉంటది. దానివల్ల ఏంటంటే ఇది మీకు 16% బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తది. అండ్ అలాగే ఇది యూజ్ చేసి మీరు ఐఫోన్ 16ని మీరొచ్చేసి 27 మినిట్స్‌లో 50% ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ టీడబ్ల్యూఎస్ బడ్స్‌ని ఒక 12 టైమ్స్ అండ్ వాచ్‌ని ఒక 14 టైమ్స్ వరకు మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చనమాట. రియల్‌మీ ప్రతి ఇయర్ కూడా వాళ్ళ బ్యాటరీ ఇంప్రూవ్‌మెంట్‌లో రెవల్యూషన్ అయితే చూపిస్తున్నారు. ఈ బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికొస్తే 32 హవర్స్ వరకు మీరు యూట్యూబ్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు. 12 అవర్స్ వరకు బీజీఎంఐ స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ అలాగే 185 హవర్స్ వరకు మీరు స్పాటిఫైలో సాంగ్స్ అయితే వినొచ్చనమాట. ఇది మీరు 8 ఇయర్స్ కంప్లీట్ అయినా గానీ మీకు ఇంకా 80% ఆఫ్ ద బ్యాటరీ హెల్త్ అయితే ఉంటదని చెప్తున్నారు. అండ్ ఈ బ్యాటరీ కూడా మనకి టీయూవీ 5 స్టార్ సర్టిఫికేషన్ అయితే పొందింది. ఎక్స్‌ట్రీమ్ లో కండిషన్స్, ఎక్స్‌ట్రీమ్ హై కండిషన్స్ టెంపరేచర్స్‌లో కూడా ఈ బ్యాటరీ సర్వైవ్ అయితే అవ్వగలదు. అండ్ మీకు బ్యాటరీ కూడా సేఫ్టీ పరంగా కూడా మీకు బ్యాటరీలో ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చేసినట్టు చెప్తున్నారు. ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ప్రాసెసర్ ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అనమాట. సో, ఇది మీకు 2.6 గిగ్స్ క్లాక్ స్పీడ్ ఉంటుంది. 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన 5జీ ప్రాసెసర్ అనమాట. సో, ఈ ప్రాసెసర్ మనకి బీజీఎంఐ 90 ఎఫ్‌పీఎస్‌లో అయితే హ్యాండిల్ చేస్తది. కానీ మీకు ఇందులో హైపర్ విజన్ ఏఐ చిప్ ఉంది కదా! అది మీకు 144 ఎఫ్‌పీఎస్ వరకు మీకు ఫేక్ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసి మీకు ఎఫ్‌పీఎస్ అయితే బూస్ట్ చేస్తదనమాట. సో, దానివల్ల మీకు బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ గాని, బెటర్ ప్లేయింగ్ ఎక్స్‌పీరియన్స్ గాని ఉంటదనమాట. అండ్ డిస్‌ప్లే గురించి చూస్తే 6.8 ఇంచెస్ 4D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే అనమాట. ఇది 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మోడ్ ఉంటుంది. 144 హెచ్ డిస్‌ప్లే అనమాట. అండ్ ఈ ఏఐ చిప్ వల్ల మీకేంటంటే 300% వరకు రిజల్యూషన్ అండ్ 400% వరకు ఫ్రేమ్ రేట్ అయితే ఇంప్రూవ్ అవుతాయన్నమాట. నార్మల్‌గా వీడియో చూస్తుంటే నార్మల్ ఒక ఎస్‌డీ మూవీ ఏదైనా చూస్తూ ఉంటే అది మీకేంటంటే 1.5K వరకు మీకు రిజల్యూషన్ బూస్ట్ అయితే చేస్తదన్నమాట. గేమింగ్‌లో కూడా బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి. అండ్ అలాగే బెటర్ ఎఫ్‌పీఎస్ ఉంటది గేమింగ్‌లో. నెట్‌ఫ్లిక్స్ కూడా మనకి హెచ్‌డీఆర్‌లో ప్లే అయితది. అండ్ 20% వరకు మీకు వేరే డిస్‌ప్లేస్‌తో కంపేర్ చేసుకుంటే స్మూత్ ఉంటది. అండ్ ఆయిల్ టచ్ అండ్ వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉంటది. అండ్ ఈ డిస్‌ప్లే మనకొచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్‌తో వస్తుందనమాట. అండ్ బ్యాక్ అండ్ సైడ్స్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ అలాగే వెయిట్ విషయానికొస్తే 219 గ్రామ్స్ ఉంటది. అండ్ 9.08 థిన్ అయితే ఉంటదనమాట. బట్ మనకిది బ్యాటరీ పెద్ద బ్యాటరీ కాబట్టి మనకి 219 గ్రామ్స్‌లో తీసుకొచ్చారంటే బెటర్ అని చెప్పుకోవాలి. మీరొక పవర్ బ్యాంక్‌తో కంపేర్ చేసుకున్నా సరే చాలా థిన్ అయితే ఉంటది ఫోన్. అండ్ వెయిట్ కూడా తక్కువుంటది. నెక్స్ట్ కెమెరా 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్‌తో వస్తుంది. సో, ఇది మంచి సెన్సారే. మనకి మెయిన్ కెమెరా ఇది బానే పనిచేస్తది. అండ్ ఫోటోస్ కూడా వస్తాయి. అండ్ 4K 30 ఎఫ్‌పీఎస్‌లో మీరు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 16 మెగా పిక్సెల్ కెమెరా 1080p వరకు రికార్డ్ మాత్రం చేసుకోవచ్చు. అండ్ మీకు నార్మల్ లైటింగ్ కండిషన్స్‌లో బానే ఉంటాయి ఫోటోస్. లో లైట్‌లోకెళ్ళినప్పుడు కొంచెం నాయిస్ అయితే ఉంటది. అండ్ బ్యాక్ సెకండ్ కెమెరా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఐపీ రేటింగ్ విషయానికొస్తే IP66, 68, 69 రేటింగ్ అయితే ఉన్నది. సో, వాటర్‌లో కూడా సర్వైవ్ అవ్వగలదు. కంప్లీట్‌గా వాటర్‌లో ముంచేసి ఉంచేయకండి. ఫోన్ అయితే డ్యామేజ్ అయిపోద్ది. అండ్ మిలిటరీ స్టాండర్డ్ 8110 సర్టిఫికేషన్ కూడా ఉంది. సో, ఆ డ్రాప్స్ అవి అయితే సర్వైవ్ అయితే అవుతది. ఎడిట్ జీనీ ఉంటది ఇందులో. సో, ఆ ఎడిట్ జీనీ యూజ్ చేసి మీ డిఫరెంట్ స్టైల్స్‌లో మీరు ఇమేజ్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు గేమింగ్‌లో మీకు సో, ఎయిమ్ అసిస్ట్ అనే ఫీచర్ ఉంటది. అది మీకు ఓటీ అప్డేట్స్‌లో రోల్ అవుట్ అయితే చేస్తారనమాట. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వైఫై 5 సపోర్ట్ ఉంటది. బ్లూటూత్ 5.4 ఉంటది. అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటది ఈ మొబైల్‌లో. 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. స్క్రీన్ మీద చూసేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ 16 రియల్‌మీ యూఐ 7తో వస్తుంది. అండ్ కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. బ్లాట్‌వేర్ కూడా ఉంటది. అండ్ 3 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్‌తో వస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్, 8 జీబీ ర్యామ్ బేస్ వేరియంట్‌తో వస్తుంది. అండ్ 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1తో వస్తుంది.
అన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఫ్రంట్ కెమెరా కొంచెం 32 మెగా పిక్సెల్ ఇచ్చి ఈ 8 LPDDR5X ర్యామ్ ఇచ్చుంటే కాస్త బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ వచ్చేసి బ్యాటరీ మీద పెట్టేశారు. సో, మనం ఇంకేం చెప్పలేం దాంట్లో. సో, ఈ రెండే కొంచెం చేంజెస్ చేసుంటే బాగుండేదనిపించింది నాకు. మిగతా అంతా బాగుంది ఫోనయితే. మిగతా డిస్‌ప్లేస్‌తో కంపేర్ చేసుకుంటే మీకిది బెటర్ ఉంటది. ఎందుకంటే ఇందులో హైపర్ విజన్ ప్లస్ ఏఐ చిప్ అయితే ఉన్నదనమాట. సో, అది మీకు ఇంకొంచెం బెటర్‌గా మీకు వ్యూయింగ్ గాని, లేకుంటే గేమ్‌లో ఎఫ్‌పిఎస్ బూస్ట్ చేయడం గాని చాలా బావుంటదనమాట. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి రూ. 27,999 వస్తుంది. ఇది ఫస్ట్ సేల్‌లో మనకి 2000 ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ అలాగే కార్డ్ డిస్కౌంట్ 2000తో ఇది మీకు 23,999కి వస్తుందనమాట. సో, ఇది మనకి ఫిబ్రవరి 5థ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి మనకి ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతది. అండ్ ఇది కొనేటప్పుడు ఇంకో 999 ఎక్స్‌ట్రా పెట్టుకుంటే దాంతో పాటు మీకు రియల్‌మీ బడ్స్ T200 లైట్ అండ్ అలాగే మీకు అడ్వెంచర్ బ్యాక్ ప్యాక్ ఒకటొస్తది. అండ్ అలాగే ఈ P4 పవర్‌కి 4 ఇయర్స్ బ్యాటరీకొచ్చేసి మనకి వారంటీ అయితే ఇస్తారనమాట. సో, ఇది గైస్ రియల్‌మీ P4 పవర్ అయితే. సో, ఇందులో నాకు మెయిన్‌గా నచ్చిందొచ్చేసి బ్యాటరీ అనమాట. ఈ ఫోన్ మీకెలా అనిపించింది? ఈ స్పెసిఫికేషన్స్, ఈ ప్రైజింగ్ ఇదంతా మీకెలా అనిపించింది? కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఇలాంటి మరెన్నో టెక్ అప్డేట్స్ అండ్ ఏదైనా మొబైల్ లాంచ్ అయినా ఆ రివ్యూ కోసం గానీ, వేటి గురించైనా సరే మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా మెయిన్‌గా కెమెరా కూడా నార్మల్ కెమెరానే. ఈ మొబైల్ ఎందుకు కొనాలి అంటే లైక్ డిస్‌ప్లే ఒకటి. నెక్స్ట్ గేమింగ్ ఎవరైతే ఆడతారో మీడియం కంటే కొంచెం ఎక్కువ బెటర్ ఉంటది. 90 ఎఫ్‌పిఎస్ గానీ మీకు ఇదేంటంటే 144 ఎఫ్‌పిఎస్‌లో ఫేక్ ఫ్రేమ్స్ అవి యాడ్ చేసి కొంచెం బెటర్‌గా మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదనమాట. సో, మీకు బ్యాటరీ ఎక్కువ కావాలి, ఎక్కువసేపు మీరు ఆడుకోవాలి అంటే మీకు ఎక్కడికైనా క్యాంప్‌లెళ్ళినా గానీ, మీకు డిశ్చార్జింగ్ కూడా మీకు మీరు హెవీ యూజర్ అయితే మీకు ఒక 1 ½ డే వరకు వస్తది. మీరు మీడియం యూజర్ అయితే మీకు 2 ½ డేస్ వరకు కూడా వచ్చేస్తదనమాట. అండ్ 50% మనకి 36 మినిట్స్‌లో 50% ఛార్జ్ అయితే ఎక్కేస్తదనమాట. సో, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు యూజ్ అయిద్దనమాట. సో, ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. సో, దిస్ ఈస్ ప్రసన్న. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.